పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అడవుల జిల్లా ఆదిలాబాద్ ఈసారి ఎవరి పరం కానుంది? ఆదివాసులు ఈసారి ఏ పార్టీకి మద్దతు పలుకుతున్నారు? ఈసారి ప్రధాన పార్టీలన్నీ గోండ్లకే టికెట్ ఇచ్చిన నేపథ్యంలో బంజారీలు ఎవరికి అండగా నిలవబోతున్నారు? ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 16,45,000 ఓట్లు ఉన్నాయి. సిరు, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముదెల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1952లో తొలిసారి ఎన్నికలు జరగగా సోషలిస్ట్ పార్టీకి చెందిన సి మాధవరెడ్డి మొదటి ఎంపీగా గెలుపొందారు. 17 సార్లు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా 8 సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా 6 దాఫలాలు టీడీపీ, 2 సార్లు టీఆర్ఎస్, ఒక్కసారి బీజేపీలు గెలుపొందాయి. 1957 నుంచి 1984 వరకు కాంగ్రెస్ ఎంపీలే ఆదిలాబాద్ ను ఏలారు. తర్వాత ఒక దాఫా టీడీపీ గెలుపొందగా 1989లో కాంగ్రెస్ మళ్లీ గెలుపొందింది. 1991 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించగా 2004 వరకు సైకిల్ గుర్తు హవా కొనసాగింది. 2004లో ఒక్కసారిగా టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి విజయ పతాకం ఎగరవేయగా 2019లో తొలిసారి బీజేపీ కాషాయం జెండా ఎగురవేసింది. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 సెగ్మెంట్లలో విజయం సాధించి ఆదిలాబాద్, నిర్మల్, మధోల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఖానాపూర్లో కాంగ్రెస్ గెలవగా బోధ్, ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి గొండు నేత గోడెం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు, కాంగ్రెస్ అభ్యర్థిగా గోండ్లు మహిళ ఆత్రం సుగుణ బరిలో నిలిచారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ 1995లో అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనరం మండలంలోని మురిమడుగు ఎంపీటీసీగా గెలిచి సేవలందించారు. 2008లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. ఉపాధ్యాయురాలిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో విధులు నిర్వహించారు. ఇటీవల కాలంలో ఉద్యోగినిగా రాజీనామా చేసి పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 2024 మార్చి 12 ఉద్యోగానికి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆదివాసీ మహిళా హక్కులు పరిరక్షణ కోసం ఆ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు ఆత్రం సుగుణ. పీడీ కార్మిక సంఘంలోనూ, అవ్వల్ కమిటీలోనూ, ఉట్నూరు సాహిత్య వేదికల్లో కూడా చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి జిల్లా అధ్యక్షురాలిగా, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ జిల్లా చైర్మన్ గా, టీపీటీఎఫ్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా వ్యవహరించింది. సామాజిక కార్యకర్తగా అనేక ప్రజా ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించింది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే తొలి ఆదివాసీ మహిళగా నిలిచింది. తాజాగా ఆదిలాబాద్ అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రచారం ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ సెగ్మెంట్లో తొలిసారి ఎంపీ బరిలో నిలిచిన మహిళ ఆత్రం సుగుణ ఇక తన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు ఆత్రం సుగుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ సుభిక్ష పాలన అందిస్తుందని, ఆదిలాబాద్ ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కడతారని చెప్తున్నారు. ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన కాంగ్రెస్ గొండు బిడ్డ ఆత్రం సుగుణను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 19న ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో తనకున్న ఆస్తులతో పాటు అప్పుల వివరాలు తెలిపారు. చారస్తులు 12,10,000 ఉండగా తన భర్త భుజంగరావు పేరిట 42,000కు ఉన్నట్లుగా తెలిపారు. స్థిరాస్తులు తన పేరిట 42,50,000 ఉన్నాయి. అలాగే తన పేరిట వివిధ బ్యాంకుల్లో 23,49,224 అప్పులు ఉండగా తన భర్త పేరిట 29,76,946 అప్పు ఉన్నట్లుగా వెల్లడించిన ఆమె తనకు సొంత నివాసం లేనట్లుగా పేర్కొన్నారు. కాగా తనపై ఉద్యమ కాలం నాటికి సంబంధించిన
50 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా వెల్లడించారు. అయితే ఆదిలాబాద్ కాంగ్రెస్ కు అంతగా ఓట్ బ్యాంక్ లేదని చెప్పాలి. ఖానాపూర్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. ఇటీవల ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఆత్రం సుగుణకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఆదిలాబాద్లో మహారాష్ట్ర ప్రజలు కూడా ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా మరాఠీ మాట్లాడే బిడ్డలే ఇక్కడ కనిపిస్తుంటారు. సహజంగా మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ వైపు నిలుస్తారు. దీంతో ఆత్రం సుగుణకు ఈ ఎన్నికల్లో చురుకెదురవుతుందనే తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి గొండు నేత ఆత్రం సక్కు బరిలో ఉన్నారు. ఈయన 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా కోవా లక్ష్మి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అదే సిట్టింగ్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై 171 ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. తాజాగా ఆయన్ని ఆదిలాబాద్ లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్తున్నారు ఆత్రం సక్కు. కేసీఆర్ నాయకత్వంలోనే సంక్షేమ పాలన అందించామని చెప్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తారని కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపించామా అని ఆదిలాబాద్ ప్రజలు బాధపడుతున్నారని ఆత్రం సక్కు చెప్తున్నారు. ప్రజలకు జ్ఞానోదయం అయిందని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తనని గెలిపిస్తారని చెప్తున్నారు ఆత్రం సక్కు. బీజేపీ నుంచి గోడెం నగేష్ బరిలో నిల్చున్నారు. ఈయన టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నగేష్ తండ్రి రామారావు టీడీపీ నుంచి 2 సార్లు బోధ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. అసెంబ్లీలో అతి పిన్న వయసుడుగా నగేష్ ఉన్నారు. టీడీపీ ప్రభుత్వంలో షెడ్యూల్ తెగల సంక్షేమం వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో 49,000 ఓట్లతో విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో 64,000 ఓట్లతో గెలుపొందారు. 2014 లోక్సభ ఎన్నికలకు ముందు టీడీపీకి పార్టీకి రాజీనామా చేసి 2014 మార్చి 3న టీఆర్ఎస్ లో చేరారు. బోధ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎన్నికయ్యారు. 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేత సోయం బాబురావు చేతుల్లో ఓడారు. ఇటీవల కాలంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా గోడెం నగేష్ బీజేపీ గూటికి చేరారు. బీజేపీ హైకమాండ్ ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావును కాదని గోడెం నగేష్ కు టికెట్ ఖరారు చేసింది. దీంతో ఆయన ప్రచారం ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నగేష్ కు ఆదిలాబాద్ సెగ్మెంట్ లో ఎక్కువ పరిచయాలు ఉండడం, గతంలో ఎంపీగా పనిచేయడం, ఎమ్మెల్యేగా పలు దాఫలాలుగా పనిచేయడంతో ఆయనకు గట్టి పట్టు ఉంది. అటు ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలలోనే బీజేపీ 4 స్థానాలు గెలుపొందింది. దీంతో ఈసారి పార్టీ మరిన్ని ఆశలు పెట్టుకుంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో 16.45 లక్షల ఓటర్లకు గాను 4.60 లక్షల లంబాడీ ఓటర్లు ఉన్నారు. పోటీ చేసే అభ్యర్థులు అంతా ఆదివాసులే కావడంతో ఈ బంజారా ఓట్లు ఎవరికి పడతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇటీవల ఓ సర్వే సంస్థ నిర్వహించిన పోల్లో బీజేపీకి 48.50% ఓట్లు, కాంగ్రెస్ కు 36.5% ఓట్లు, బీఆర్ఎస్ కు 12.19% ఓట్లు వస్తాయని తెలిపింది. దీంతో బీజేపీ అభ్యర్థిగా గెలుపుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ విజేత ఎవరనేది జూన్ 4న కానీ తెలీదు.
ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో పార్లమెంట్ సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం.